హరి ఓం. తొండమనేకదంతమున్ తోరుపు జయవామహస్తమున్ ఉండుగము గుగజ్జలన్ మెల్లని చూపులన్ మందహాసం ఉండకొగుజు రూపమున కోరిన విద్యగల్లాను జవై ఉండెడి పార్వతీ తనయవో ఇఘ్నాదిపానికు మృక్కెదన్. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులందరికీ విన్నపం. నేడు వైశాఖ శుద్ధ దశమి గురు పూజ ఆరాధన మహోత్సవములు అంగరంగ వైభోగముగా ఈ కందిమల్లాయపల్లెలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ ముందుగా మా యొక్క వందనములు. ఈ యొక్క పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టతను చక్కగా వివరిస్తాను. మదియ ప్రియభక్తులందరూ శ్రద్ధగా విన్నట్లయితే ఈ గురు పూజ ఆరాధన మహోత్సవములు అంటే ఏమిటి, ఈ యొక్క విశేషములను చక్కగా వివరిస్తాను. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు లోక కళ్యాణార్థం 16 ఆనందనామ సంవత్సరముల పాటు సజీవ సమాధి నిష్ఠాగ్రిష్ట వహించి తపోదీక్షలో ఉంటారని వివరించి ఉన్నారు. స్వామివారు సజీవ సమాధి ప్రవేశం చేస్తూ ఈ విధంగా కందిమల్లాయపల్లె వాసులకు, నవాబులకు, కరణాలకు, తహసీల్దారులకు, ఇటువంటి ప్రముఖులందరికీ వారి ప్రియ భక్తులందరి సమక్షంలో స్వామివారి సజీవ సమాధి ప్రవేశం చేస్తూ వివరించినటువంటి కాలజ్ఞానమును ఇప్పుడు చక్కగా వివరించుకుందామండి. మదియ ప్రియ భక్తులందరూ శ్రద్ధగా ఆలకించినట్లయితే భావితరాల వారికి వివరించేటువంటి శక్తి సమకూరుతుంది. సమాధికి ముందు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానమును ఈ విధంగా బోధించారు. కలియుగమున అప్పటికి 4694 సంవత్సరములు గడిచినవి. అప్పటి నుంచి 16 ఆనందలు అనగా కలియుగమును 5000 సంవత్సరములు తదుపరి మేము వీరభోజాచార్యులు వారితో కలిసి బెజవాడ చేరుకుంటామని నందికొండ యందు తపస్సు చేస్తున్నటువంటి వీరభోజాచార్యుల వారిని కలుసుకొని వారు 13 ఆనందలకు కార్తీక పౌర్ణమి నాడు సమాధిని వదిలి వింధ్య పర్వతం నందు దివ్యమంగళ విగ్రహముగా వెలుగొంది అక్కడున్నటువంటి మహాపురుషులను వెంటబెట్టుకొని మరలా నందికొండకు చేరుకునునని, ఆ కాలమున అనేక నక్షత్రములు నేలరాలతాయని, అనేక ప్రజలు నశిస్తారని, 7 గ్రామములు కలిపి ఒక గ్రామమే మిగులుందుతుందని, 7 దొడ్లకు కలిపి ఒక దొడ్డే మిగిలి ఉంటుందని, 7 పట్టణములు కలిపి ఒక పట్టణమే మిగిలి ఉంటుందని వివరించి ఉన్నారు. పశువులు అసంఖ్యగా నశిస్తాయని, ధూమకేతు అనే నక్షత్రం ఉద్భవిస్తుందని, సన్నకారు పాణ్యగాండ్లు నశించిపోతారని, బదిరికాశ్రమం నందుండే పరమయోగులను వెంటబెట్టుకొని నిజరూపుండనై నందికొండ మీద వీరప్రతాపం జరుపుతామని వివరించి ఉన్నారు. అది ప్రియ భక్తులందరూ గమనించవలసినటువంటి విషయం. నందికొండ అనగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు దత్తపుత్రునిగా బాల్యం గడిపోయినటువంటి కర్ణాటక పాపాగ్ని మఠము. ఆ మఠం నందికొండపై ఉన్నదండి. విరోధి నామ సంవత్సరములో లింగాలపాటిలో ఒక శక్తి పుట్టేనని, ఆ శక్తి అంకమ్మ అని పేరున లోకమంతా సంచరించి చికాకు పరచి దక్షిణ భూమి అంతటిని దగ్ధము చేసి
తిరిగి నందికొండకు చేరుకున్నని వివరించి ఉన్నారు. ప్రమాదీచ నామ సంవత్సరమును నాటికి మేము 8 సంవత్సరముల వయసు గలవారమై వీరభోజాచార్యులమై విరాజిల్లుతామని వివరించారు స్వామివారు. పింగళనామ సంవత్సరములో ఉత్తర దేశమందు కలహాలు పుడతాయని, జనులు అనేకులు నశిస్తారని వివరించి ఉన్నారు. గొప్ప గొప్ప దేవాలయాలు పాడుపడతాయని, పాంచానను వారి కులవృత్తులు నశించిపోతాయని, సిద్ధిదాత్రి నామ సంవత్సరములో అద్దంకి సీమలో భూమి గడగడ వణికేనని వివరించి ఉన్నారు. పర్వతాలు కూలిపోయేనని వివరించి ఉన్నారు. రౌద్రనామ సంవత్సరములు ఆషాఢ మాసములు నక్షత్రములు భయంకరమైనటువంటి ధ్వని చేత నేలరాలిపడునని వివరించి ఉన్నారు. బంగ్లాదేశమునందు కాళీ ప్రత్యక్షమై శక్తి రూపము ధరించి అనేక ప్రజల రక్తమును గడగడ తాగేనని వివరించి ఉన్నారు. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరూ ఈ వాక్యాన్ని గమనించినట్లయితే బంగ్లాదేశమందు కాళీమాత ప్రత్యక్షమై ఉన్నది. ఉదాహరణకి చక్కగా వివరించినట్లయితే కలకత్తా కాళీమాతగా ఆ దేవదేవి ప్రత్యక్షమై ప్రస్తుత కాలంలో జీవరాశుల రక్తముతోటి దాహము తీర్చుకుంటూ ఉన్నది. రానున్నటువంటి కాలంలో ఆ కలకత్తా కాళీమాత అనేక ప్రజల రక్తమును గడగడ తాగేనని వివరించి ఉన్నారు స్వామివారు. పశ్చిమ దేశమున మాతంగి అనే శక్తి పుట్టి జనుల మెడలు విరిచి వీరావేశముతో కేకలు వేసేనని వివరించి ఉన్నారు కాలజ్ఞానము. బెజవాడ గోలుకొండంత పట్టణమగునని, బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతముపై గొప్ప గొప్ప కలహాలు పుట్టి ఆ యమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం నిలువున చీలుతుందని, కొంతకాలం తర్వాత నిలువు నిలలేనటువంటి కనకదుర్గమ్మ తల్లి ఈ కందెమల్లాయపల్లె చేరుతుందని వివరించి ఉన్నారు. అప్పటి వరకు బెజవాడ కృష్ణానది తీరమునందు తీర ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలందరి క్షేమస్థైర్యాలు చూసినటువంటి ఆ దుర్గమ్మ తల్లి విడిచివేయగా విజయవాడ కృష్ణానది తూర్పు భాగమునందు 7 పుట్ల నల్లులు నేలరాలుతాయని కాలజ్ఞానంలో వివరించి ఉన్నారు. కనకదుర్గా ముఖద్వారమునందు తూర్పు దిక్కున 7 పుట్ల నల్లులు నెలరాలతాయని వివరించి ఉన్నారు. పుట్టి అనగా 8 బస్తాల ధాన్యం. 8 × 7 756 బస్తాలలో ఎన్ని ధాన్యపు గింజలు ఉంటాయో విజయవాడ కృష్ణానది తూర్పు భాగమునందు అంతమంది నరులు నెలరాలతారనేది యథార్థమైన విషయముగా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారండి. అప్పుడు సూర్యుడు గడగడా వణికేనని, మేఘమునందు బడబానమును పుట్టి సర్పాకారముగా వచ్చి అనేక ధ్వనులు చేస్తూ నందికొండలోని తాటాకములో ఉదకపానము చేసేనని వివరించారు కాలజ్ఞానములో. కొండవీటి దుర్గములో మంటలు పుట్టేనని, మూలరంగమ్మ అని శక్తి వచ్చి కేకలు వేసేనని వివరించి ఉన్నారు. శ్రీశైలమునందు నంది చెరువులో ఆరిదండ తీగ పుట్టేనని, భ్రమరాంబాదేవి గర్భాలయములో మొసళ్ళు జొరబడి పాడైపోవునని, పాతాళ గంగ ఈశాన్య భాగము కృంగి మల్లికార్జునుడు అదృశ్యమైపోతారని కాలజ్ఞానములో వివరించి ఉన్నారు. పాతాళగంగలో పచ్చబండయ్యి పడి ఉన్నటువంటి చంద్రగుప్త మహారాజునకు కలికావతార పురుషుని పాదము సోకి శాప విముక్తి అయ్యేనని వివరించి ఉన్నారు.
ఆకాశమునందు విషగాలి పుట్టి అనేక జనులు నశించిపోతారని వివరించి ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొసళ్ళు జొరబడి 3 రోజుల పాటు పూజలు లేకుండా మూసి ఉంచేరని వివరించి ఉన్నారు. గరుడ ధ్వజములో ఓంకారనాదము వినిపించేనని, తిరువల్లూరు వీరరాఘవ స్వామివారికి చెమటలు పుట్టేనని, పాంచానం వారి వంశమునందు మేము జన్మించి మల్లికార్జున వీరభోజాచార్యులమై మహాలక్ష్మితో కూడి రాజ్య పరిపాలన చేసేనని వివరించారు. ఆనందనామ సంవత్సరములో శ్రీశైల మల్లికార్జునుడు వింజపర్వతములకు పోయి నిజ రూపము చూపేనని, దేశమంతా తల్లడిల్లేనని వివరించి ఉన్నారు. శ్రీశైల తీర్థం నశించేనని, శ్రీశైలమునందు జ్ఞానం నశించేనని, శ్రీశైల తీర్థం నశించేనని మల్లికార్జునుడు ప్రత్యక్షమై జగద్గురు శ్రీమద్విరాడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయులై రానున్నారని జనులతో ముత్తడించి అదృశ్యమయ్యేనని కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు జగద్గురు శ్రీమద్విరాడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. జగద్గురు శ్రీమద్విరాడ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి లిఖించినటువంటి కాలజ్ఞానములో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, తండ్రి కొడుకులు, అదేవిధంగా రాజసామంతులు హెచ్చుగా ఒకరినొకరు మోసగించి బతుకుతారని కాలజ్ఞానంలో లిఖించి ఉన్నారు. వాయు వరసలనే మంట కలిసిపోతాయని వివరించి ఉన్నారు. పగలు అన్న చెల్లెళ్ళు అనుకుంటా, రాత్రులు చుమ్మనాలలో రతులలో మునిగిపోతారని కాలజ్ఞాన వివరణ. మదీయ ప్రియభక్తులారా, మేము చెబుతున్నటువంటి అనుష్ఠానాన్ని తప్పక ఆచరించి మమ్మల్ని ఏవరక పూజించిన పిదప ఈ విధమైనటువంటి అనుష్ఠాన క్రమముతో మమ్మల్ని పూజించి తర్వాత మేము ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపించిన వారికి నా అనుగ్రహం తప్పక కలుగుతుందని స్వామివారి వివరించి ఉన్నారు. ఈ మంత్రాన్ని జపించే స్త్రీ పురుషాదులందరూ మా దర్శన భాగ్యాన్ని పొందుతారని వివరించి ఉన్నారు. మరొక ప్రమాణం తెలిపి ఉన్నారు స్వామివారు. మహిళ అనే భేదము లేకుండా సర్వవర్ణముల వారు రాత్రింబవళ్ళు ఈ ద్వాదశాక్షరి మహామంత్రమును 12,000 సార్లు జపించిన వారికి నేను తప్పక దర్శనమిస్తానని, ఇది సత్యము 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 అని, వీరికి యోగశక్తుల వలన వచ్చేటువంటి ప్రళయ ప్రమాదములు ఏమీ అంటజాలవని నా భక్తుడు అఖండ ఐశ్వర్యవంతులై సుఖముగా జీవించి జీవితాంతమున పరలోక సుఖమును పొందుతారని ప్రవచించారు స్వామివారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 50 మంది జనులను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని 50 మంది జనులు చేతులెత్తి భక్తి ప్రవర్తులతో స్వామివారికి నమస్కరించారు. అంతటా బ్రహ్మంగారు తమ అర్ధాంగిని చేరపిలిచి, గోవిందమాంబ, మా సహధర్మచారివై ఎంతకాలం మమ్మల్ని సేవించావు, మా ధర్మ కార్యములకు సహకరించావు, అందుచేత నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. మేము సమాధి చెందినను నీవు సౌభాగ్యమునకు చిహ్నములైనటువంటి కుంకుమ, మెట్టలు, గాజులు తీయవద్దు. నీవు సమాధి యందు ప్రవేశించేంత వరకు పతివ్రత శిరోమణిగానే వర్ధిల్లుతావు. నీవు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతివై ఉండుట చూచి నిన్ను దూషించిన వారు నాశనం పొందుతారు. మేము సమాధి చెందాక పూర్వం నిన్నెట్లు గౌరవించారో అట్లే మేము సమాధి పొందిన తర్వాత కూడా నిన్ను అదే విధంగా గౌరవించి పూజించుకుంటారు.
గోవిందమాంబ, నీకొక ముఖ్య విషయమును వివరిస్తాను విను. మా మఠమున సూర్యచంద్రాదులు ఉన్నంతకాలం నిత్యధూపదీపములకు నైవేద్యములకు ఎట్టి కొరత ఉండదు. అయితే మన వంశము పూర్తిగా అంతరిస్తుంది. మన పెద్ద కుమారుడు గోవిందాచార్యుల వారికి పంచవీరమాతలు ఉద్భవిస్తారు. వారు ఈశ్వరమ్మ, పార్వతమ్మ, శంకరమ్మ, గోవిందమ్మ, గిరిరాజమ్మ అనే పేర్లతోటి విరాజిల్లుతారు. వీరిలో ఈశ్వరమ్మ మహా తల్లి అయి అవతరిస్తుంది. ఆమె వలన మీ కొరతలన్నీ తీరిపోతాయి. ఇక మన కుమార్తె వీరనారాయణమ్మ గర్భమున జన్మించిన వారు మా మఠముకు ధర్మకర్తలవుతారు. వారైన వంశమునకు ఒక్కరు మాత్రమే నిలుస్తారు. ఆ ఒక్కరు మా అంశతోటే జన్మిస్తారు. అలా జన్మించిన వారు పరబ్రహ్మాంశ సంభూత పూజ్యులవుతారు. ఇక సిద్ధయ్య మూలమున నీకొక మహత్యము తెలియనున్నది. గురుసేవ దీక్షా దక్షుడై సిద్ధయ్య కీర్తి ఆచంద్రార్ఘముగా ప్రకాశిస్తుంది. గురుసేవ భక్తి పారాయణుడైన వారు ఆదర్శముగా సిద్ధయ్యను తీసుకొని భక్తి ప్రవర్తులు కలిగి తరిస్తారని తెలిపారు వీరబ్రహ్మం గారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తమ కుమారుని చేరపిలిచి, నాయనా, మా చేతి బెత్తము, శిఖాముద్రిక, సింహపాదుకులు, యోగదండములు మీకు చెందవు. 12 సంవత్సరముల నుండి మమ్మల్ని అతి భక్తితో సేవిస్తున్నటువంటి సిద్ధయ్యకి ఈ వస్తువులు మా కానుకగా అందచేయండి అని తెలియపరిచారు. ఆ తదనంతరం స్వామివారు లేచి నిలబడి 50 మందిని పలకరించి, మదీయ ప్రియ భక్తులారా, ఇప్పుడు సమయం సరిగ్గా 2:30 గంటలవుతుంది. మేము సమాధి యందు ప్రవేశించుటకు శుభతరుణము ఆసన్నమైనది. మీ అందరికీ ఇవే మా శుభాశీస్సులని చేతులెత్తి 50 మందిని ఆశీర్వదించి 50 మంది భక్తావేశములతో జయ జయదానములు చేస్తుండగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నిర్మల మనస్కులై నిశ్చితంగా సమాధిలోకి ప్రవేశించారు. ఆ సమాధి లోపల ముందుగా సిద్ధము చేసినటువంటి ఒక అగండము నిండా నూనె పోసి ఒత్తి వేసి ఉన్నది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి కంటి చూపుతోటే ఆ అఖండ జ్యోతిని ప్రజ్వలింపజేశారు. అనంతరం ఆ జ్యోతి పక్కనే ఆశీనులై యోగనిష్టలో నిమగ్నమైపోయారు. కలియుగం 4694 సంవత్సరమునకు సరి అయినటువంటి కీర్తి శకం 1693 సంవత్సరమున వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు 2:30 ప్రాంతములో స్వామివారు సజీవ సమాధి యందు ప్రవేశించారు. అంతటా 50 మంది భక్తులు బిగ్గరగా శ్రీ 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 జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ హో, జయ హో, జయ హో, జయ జయ హో అంటూ జయ జయ ధ్వానములు చేస్తుండగా వేరి మృగుందనాదములు మిన్నుతండుతుండగా ఆ సమాధిని మూసివేశారు. ఆనాటి నుంచి శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధి వద్ద, సజీవ సమాధి వద్ద నిత్యధూపదీప నైవేద్యములు క్రమం తప్పకుండా జరుపుతూ ఉన్నారు. ఇది వైశాఖ శుద్ధ దశమి. వైశాఖ శుద్ధ దశమి రోజునకు ఇంతటి విశిష్టత. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధిలోకి ప్రవేశించినటువంటి పుణ్యతిథి వైశాఖ శుద్ధ దశమి. అందుచే
ఆరాధన గురు పూజ మహోత్సవములు 333 సంవత్సరముల నుండి జరుగుతూనే ఉన్నాయి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన గురు పూజ మహోత్సవమునికి కారణం స్వామివారి సజీవ సమాధి ప్రవేశం చేసినటువంటి పుణ్యతిథి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మాతా గోవిందమాంబదేవి జగద్గురు గోవిందమాంబదేవి సంపూర్ణ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శుభం. స్వస్తి అందరికీ.